శుభం. ఒకటి హెచ్చు, ఇంకొకటి తగ్గు. ఈ రెండు ఎన్నటికీ సమానం కాకూడదు. ఇదే మన చేతి. ప్రపంచంలో ఈ తేడా ఉంటేనే మనం సుఖపడేది. స్థిరోభావం. చెప్పు బాబు, ఆ ఉన్న ఒక్క కొంపానికి తనకా పెట్టి 5,000 అప్పు చేశాను. 6,000 చెడు కట్టాను. పోతే 1,300 వడ్డీ మాత్రం బాకీ. వడ్డీ మాత్రం డబ్బు కదా? కాదన్నానా బాబు, ఈ అప్పు నాకు ఖర్చు చేయలేదు. అంతా కుర్రాడితో వేసి ఖర్చు పెట్టాను. నా ఖర్చు మార్చుకుని నేను చదివించాను. ఆకలితో వేగి అప్పుడు తానే చదివిస్తున్నాను, వారికి తెలియకూడదని నా కళ్ళ ముందు కూడా లేకుండా చేసుకున్నాను. అయితే నీ కొడుకు మెట్రికులేషన్ పాస్ అయ్యాడా సుందరయ్య? పియ్యని చదివాడు. ప్లేటరీ పాస్ అయ్యాడు. ప్లేటరీ పాస్ అయ్యారా? అవును బాబు. ఈ నెలకి నా ఆనంద్ వకీలు ఈ దీపావళి పండుగ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆనంద్ వకీలే తిరిగి వస్తున్నాడు అన్నమాట. అవును బాబు, ఇదంతా మీ చదివే. వారు రాగానే అనాథికంతో మీ బాకీ చెల్లించుకుంటాను. ఈ నోటీసు రద్దు చేయండి. అయితే ఈలోగా వీలు పడుతుంటా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. వాడి దాకా అవుతా రక్షించారు. దయచేసి ఆ కాస్త ముక్క జరిగింది రాంచండి. అవునా? కాగితానుకుంటే కాగితా నోటు మాట కదా, మాకంటే మాటే. వెళ్ళు. ధర్మపుడు పోదు. మీ పిల్లలు ఎలా చల్లగా ఉండాలి. సెలవు బాబు, సెలవు. వాట్సారు ఇట్లా అందరినీ వదిలేస్తే మనకేం మిగులుతుంది అంట. అవతారం సారు, నేనేం ప్రతిభాబాయ్ అనుకుంటున్నారా? నిజంగా మీరు మనసులో బేదీసేశారు. ఆ సుందరం ఒక బొల్లేరు పేర్చడం లేదో హైసల్ని ఇట్టే కరిగిపోయారు. వాడికంటే వాజ నువ్వు పుస్తకాల సుందరయ్య మీద పొందిన డిగ్రీ తాలూకు బాకీ క్రింద కోర్టు వారు ఉత్తర్వు ప్రకారం ఈ ఇల్లు వేలాం వేయిస్తున్నాం కనుక కావలసిన వారు పాడుకోవచ్చునో. ఏంటి అన్యాయం బాబు? కోర్టు వారు న్యాయమే చేస్తున్నారు. తమరు కాలం వస్తాయన్నారు. ఇంతలోనే మార్చుకోవచ్చు బాబు. మారడమే సృష్టి ధర్మమే సుందరయ్య. ప్రపంచంలో అన్ని మారిపోయాయి. సత్యం ధర్మం కదా బాబు. అవన్నీ చూస్తూ కూర్చుంటే అన్నీ తిన్నట్టే. ఈ పాట మాకు కాదుదే, ఈ పాట మీరు కానివయ్యా. పాట 1000 రూపాయలు. 100 రూపాయలు ఇలా చేయడం అనుక కాస్త గర్భించండి. ఎవరి కాల్లో గడ్డవ పట్టుకుని మీకు డబ్బు పెడతాను. ఒక్క గంట డబ్బు పెట్టుకోండి. ఒక్క నిమిషం కూడా ఆగదు. రేపు మీకు 2 కాలాన్ని ఖర్చు. బాగుంది. 1050. రెండోసారి 500. 1200. కనుకరించండి. అందకపోతే ఇంట్లో పెట్టుకోండి. వాడిని నాకు తీసుకోవడానికి ఇంటికి తిరిగి వచ్చాను. వాడిని ఈ పూట వీధిలో నిలబెట్టుకుంది. ఈ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఆనందం కోసం నాట పేరుంటుంటా. అనిలయ్యా అనిలేదు ఏమంటాడు. 1200 రెండోసారి. 1200 రెండోసారి. అవసరం నిలబడ్డాక దగ్గర 1200. 1200. అది మాకంటే వెళ్ళే నా తల్లి సార్ అదే మరి ఇది జీవితం బీమా చేశావా? పొద్దు సుందరం కలుసుకుంటూ రోడ్డు మీద నడిస్తే దగ్గుతుగా ఉంటావు. జాగ్రత్త. ఇంత చిన్న వయసులోనే జీవితం మీద విశ్వాసంగా నాన్న ఇంటి చెప్పిపోయిందిరా. కావాలంటే మా కారే గురించిందా? అడ్రస్ ప్లీజ్. రోడ్డుకి ఎటువైపు కారణం పని తెలుసా? నువ్వు తొలి రాంగ్ సైడ్, పైగా అతని దబాయిస్తావే. కారణం కానీ కళ్ళు నెత్తి మీదకి వస్తాయే. కారుకు 4 కాళ్ళు ఉన్నాయి కదా అని మనం కూడా 4 కాళ్ళు ఉన్న వాటిలో ప్రవర్తిస్తే ఎలా? మాటలు చిన్నగా రాలు. అమ్మోయ్,
ఈ పీసు పాసు మన దగ్గరగా తెలిసిందా? అపాలజీ ఇస్తావా? పోలీసులు పిలవనా? పోలీస్ పోలీస్ సారీ. అది వరుస. ఏదైతే అండి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ వేళ 60 యాక్సిడెంట్లయ్యా తప్ప. ఆడదాని అన్నం చూసి అలా బెందేలైతే ఎలాగో, తిరిగి దాసోహం కారును చూసి కంగారైతే ఎలాగనేస్తాం. ఇది కారున్న వాళ్ళ రోజు. కొంచెం ఓపిక పట్టు, మన రోజులు కూడా వస్తాయిలే. అరే 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 లడ్డు, నేనురా గుర్తుపెట్లా? నేనురా నేను. ఎవరు నువ్వు? గుడ్డు? వెర్రి వదిలేసావరా? అవునరా, వెర్రి గుడ్డు. అదే అరే అరే లడ్డు, వెరీ గుడ్డు. ఎన్నాళ్ళ కలుసుకున్నాను రా. అయితే ఎప్పుడు రావడం? ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నావు? లాయర్ డిగ్రీ పుచ్చుకొచ్చాను. వెరీ గుడ్. అన్నట్టు నువ్వు కూడా కాలేజీలో చేరాలని కదా? చేయను, డిగ్రీలో పుచ్చుకున్నా. ఏ కాలేజీలో? మనం పుట్టి పెరిగిన ప్రపంచం కాలేజీలో. పుచ్చుకున్న డిగ్రీ ఏమిటో తెలుసా బ్రదర్? పోలీసుల్లో కేడి, గవర్నమెంట్ డిగ్రీ. అరే మోహన్, ఏం మారలేదురా. రామ్ 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 ఇలాంటి వారు ఈ మంచి నాన్నగారు కనిపించారా? ఎలా ఉన్నారు? హాయిగా ఉన్నారు. ఏమైనా కాస్త అనారోగ్యంగా ఉన్నా నువ్వు వస్తున్నాను కానీ చెప్పకుండా పోయి ఉంటుంది. వెనకడికి నీబట్టి వాడే దేశ దేశాలు తిరిగి ఇంటి ముందరకు వచ్చాక నా కళ్ళంతులు ఏమయ్యారో అని ఏడ్చాక. ఇప్పుడు అడుగుతున్నా నా సంగతి. రామ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ. ఓ మాట చెప్పు, నువ్వు కాలేజీలో చదివావా, మఠంలో పట్టించావా? నువ్వు ఎందుకు సందేహం? మనం ఉన్నదేనంత అనేస్తాం రాయి. ఈ వంగి నమస్కారాలతో దేవుడికి మస్కా కొట్టడం మనకే నచ్చదు. అయితే నీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఊరి కానీ సరా మామూలే, సమయానుకూలంగా పద్ధతి మార్చబడదు. దేవుడు మనకి మేలు చేశాడా? సంతోషం. లేదా కోవిల్లో దేవుడు, కొంతలో మనం, ఎవరి ఖుషి వాళ్ళది. కూర్చో. నాన్న, 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 భావించిన వర్తనాన్ని నేను ప్రవర్తించగలుగుతున్నా. నీ నాన్న రాసిన ఏం రాశాడు? ఆనంద్, లోకానికి ఈనాడు దీపావళి. కానీ నువ్వు వస్తున్నావని తెలిసినప్పటి నుంచి నా మనసులో ఆనంద దీపాలు వెలుగుతున్నాయి నాయన. ఎన్నాళ్ళైంది నాయనా నిన్ను చూసి. మళ్ళీ ఒక్కసారి కళ్ళారా నిన్ను చూసి మురిసిపోయే అదృష్టానికి ఈ ముసలి తండ్రి నోచుకోలేదు. ఆనంద్, నీకు తెలియదులే నాన్న, ఈ 10 సంవత్సరాలుగా దయానిధి గారి దగ్గర అప్పు చేసి నిన్ను పరాయి దేశంలో చదివించాను. నీ కోసం ఎంతో ఆనందంతో ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చే వరకు గడువుస్తానని చెప్పి మోసగించి నువ్వు రాకముందే ఇల్లు వేలం వేయించాను. ఆగమని బతిమాలాను, భంగపోయాను. వాళ్ళలో చిక్కిన పెట్టను ఏ బోయేవాడు జాలి తెలిచాడు నాయన. ఆనంద్, అవమానం భరించలేకపోయాను. 10 ఏళ్ల తర్వాత నువ్వు పరాయి దేశం నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ తాతల నాటి ఇల్లు, పరువు, ప్రతిష్ట సర్వం నడివీధిలో అమ్ముడిపోతూ ఉంటే పండగ పూట ఎన్నో ఆశలతో గడపలో కాలు పెట్టే నా చిట్టి తండ్రి ముఖం ఎలా చూడగలను? ఆనంద్, నీళ్లు ఏవో కళ్ళ కన్నా
నువ్వు వకీలువై నిలబడి నిరుపేదల కోసం వారికి జరిగే అన్యాయాన్ని ప్రతికి వాదిస్తుంటే కచేరీలో ఏమోలో నిలబడ్డ నేను గర్వంగా తలెత్తి అడుగున ఆనంద్ నా కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడని మురిసిపోవాలనుకున్నాను. మానవుడు కోరికలన్నీ తీరవు నాయన. అనుకున్నవి కాకపోవడం, అనుకున్నవి కావడమే విధి విలాసం. తండ్రిని చూడవచ్చింది నీవు అతని శవం పక్కన కూర్చుని అతని చివరి ఉత్తరం చదువుతూ ఉంటాడు. నా రుణం తీరిపోయింది. నేను పోతున్నాను నాయన. ఒక్క మాట ఆనంద్, నీకెంతో ఇష్టం నా చేత్తో పాయసం చేశాను. ఎంత ఆకర్షిస్తావు, నీకెవరు పెడతారు? నా సంతోషం కోసం తప్పకుండా తిన్నాయన.